హస్తన పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆప్ రెండో స్థానంలో నిలవగా కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీ మేనిఫెస్టో మాత్రం ఆ మంత్రం ఢిల్లీ ఓటర్లపై పనిచేయగా అవినీతి మరకలు కుంభకోణాలు ఆప్ పాలిట శాపంగా మారాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో అధికారానికి అవసరమైన మెజార్టీ మార్కును దాటేసింది. బీజేపీ 48 సీట్లు కైవసం చేసుకోగా ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించడంలో కమలం పార్టీ సక్సెస్ అయింది. గత 10 ఏళ్లుగా ఆప్తో ఉన్న పేద మధ్యతరగతి ఓటర్లను తమ వైపు తిప్పుకుని 27 ఏళ్ల తర్వాత అధికార పగ్గాలు చేపట్టబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలవగా కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా చతికిల పడింది. ఢిల్లీ ప్రజలు తమను గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించారని, ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించిందని ప్రధాని మోదీ తెలిపారు. ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని ఇకపై అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. ప్రజల ప్రేమ మరువలేనిదని, వారి ప్రేమను ఢిల్లీ అభివృద్ధిలో చూపిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీకు आपदा से मुक्त कराने का साथियों, मैंने हर दिल्ली वासी के नाम एक पत्र भेजा और आप सबने हर परिवार में मेरा एक पत्र पहुंचाया था और मैंने दिल्ली से प्रार्थना की थी कि 21वीं सदी में भाजपा को सेवा का अवसर दीजिए, दिल्ली को विकसित भारत की विकसित राजधानी बनाने के लिए भाजपा को मौका दीजिए। मैं दिल्ली के हर परिवारजन को मोदी की गारंटी पर भरोसा करने के लिए दिल्ली वासियों को सर झुका करके नमन करता हूं। ఈ ఎన్నికల్లో ఫలితాలు ఆప్ ను ఘోరంగా దెబ్బతీశాయి. టాప్ 3లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి చవిచూశారు. 3000కు పైగా ఓట్లతో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో కేజ్రీవాల్ ఓడిపోయారు. ఢిల్లీ సీఎం అతిషి మాత్రం తన సమీప బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై 3521 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని, ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామని కేజ్రీవాల్ చెప్పారు. जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं. जनता का निर्णय सर माथे पर. मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं. हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी, हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे, क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए. సీఎం చంద్రబాబు ప్రచారం చేసిన చాలా ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించింది. ప్రధానిపై ఉన్న నమ్మకంతోనే బీజేపీ విజయం సాధించిందని, ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారని చంద్రబాబు అన్నారు. ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ, మనందరం గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం. ఈరోజు విజ్ఞతతో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి 27 సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం ఇది. ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. బీజేపీ వికసిత్ ఢిల్లీ సంకల్ప పత్ర మేనిఫెస్టో మంత్రం ఢిల్లీ ఓటర్లపై పనిచేయగా అవినీతి మరకలు, కుంభకోణాలు ఆ పార్టీ పాలిట శాపంగా మారాయి. యమునా జలాల్లో బీజేపీ విషం కలిపిందంటూ కేజ్రీవాల్ చివరి నిమిషాల్లో చేసిన ఆరోపణలు సైతం అంతే ధీటుగా తిప్పికొట్టింది. అవినీతికి చర్మగీతం పాడతామని, అభివృద్ధికి పట్టం కడతామని ప్రజలకు భరోసా ఇవ్వగలిగింది. ఫలితంగా ఢిల్లీ ప్రజల్లో చోటు సంపాదించుకుంది.